Hi friends, welcome back to our channel. DE సెట్ గురించి ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్ అప్డేషన్ అండి. సో బై ది గవర్నమెంట్ ఇంతకుముందు రిలీజ్ చేసింది. సో చూడండి ఇక్కడ స్క్రోల్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ రిలీజ్డ్ కమా కాలేజ్ లిస్ట్ అండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆర్ హోస్టెడ్. సో సో దాని యొక్క డీటెయిల్స్ అండి ఇది. సో సబ్మిషన్ ఆఫ్ వెబ్ బేస్డ్ ఆప్షన్ బై ది క్యాండిడేట్ సొంతంగా మీరు వెబ్ ఆప్షన్లో పెట్టుకోవాల్సిన సబ్మిషన్ డేట్ ఏదంటే జూలై 14 నుంచి జూలై 18 వరకు, అంటే 5 days టైం ఇచ్చారండి. అట్ ద సేమ్ టైం సో అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ టు ది క్యాండిడేట్. సో వన్స్ మీరు వెబ్ ఆప్షన్లో మీ కాలేజెస్ లిస్ట్ పెట్టుకుంటారు కదా, ఫైనల్గా పెట్టుకుంటారు. ఆ కాలేజీలో మీకు సీట్ రావాలంటే, సో దట్ ఈస్ అలాట్మెంట్ సీట్ రావాలంటే దానికి సంబంధించిన డేట్ ఎప్పుడు నుంచి అంటే జూలై 20 నుంచి జూలై 23 వరకు అండి. సో 4 days టైం ఇచ్చారు. ఇక్కడ ఎక్కడైతే మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుందో అక్కడే మీకు ప్రొవిజనల్గా ఒక అడ్మిషన్ ఫామ్ ఇచ్చేస్తారండి. సో దాంట్లోనే ఎప్పుడు పోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది దాంట్లోనే ఫైనల్ అయిపోతుంది. ఓకేనా, దట్ ఈస్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ అట్ వన్ ఆఫ్ ది కాలేజెస్. సో అది ఎప్పుడు అంటే జూలై 24 నుంచి జూలై 29 వరకు, అంటే 6 days టైం ఇచ్చారండి. ఓకేనా, సో ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఎలా సబ్మిట్ చేయాలి, డీటెయిల్స్ మీ యొక్క డీటెయిల్స్ చూడండి. మీరు ఖచ్చితంగా మీ లాగిన్ చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్ అనేది. సో వన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ మీరు లాగిన్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి. ప్రింట్ ఫామ్, రెస్పాన్స్ షీట్ డౌన్ అండ్ డౌన్లోడ్, ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అండ్ వెబ్ ఆప్షన్ పేమెంట్ అండ్ వెబ్ ఆప్షన్ ప్రింట్ అండి. సో మనకు కావాల్సింది ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పేమెంట్. దీన్ని క్లిక్ చేసామంటే ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పేమెంట్ ఫినిష్ చేస్తారో, అంటే వీటిలో మీకు కావాల్సిన డీటెయిల్స్ ప్లస్ కాలేజెస్ సహా మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అప్డేట్ చేసిన తర్వాత ఎలా వస్తుందండి. సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఆప్షన్ వెబ్ ఆప్షన్స్, ప్లీజ్ గో టు ది వెబ్ ఆప్షన్ ప్రింట్ పేజ్. సో దట్ ఈస్ ద ప్రింట్ పేజ్ అనేది. సో ఈ ప్రింట్ పేజ్ లో మీకు మీ యొక్క సొంత ఆల్ డీటెయిల్స్ అనేది జనరేట్ అవుతుంది. సో క్యాండిడేట్ ఐడి, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, యాజ్ ఇట్ ఈస్ గా మెయిన్ గా చెప్పాలంటే కాలేజ్ నేమ్స్ అండ్ ఎక్కడ, ఓకేనా, కాలేజ్ కోడ్, ప్రియారిటీ. సో వివిధ మెయిన్ అండి మీకు కావాల్సింది. సో దీన్ని బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ రావడం జరుగుతుంది. సో దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మీకు కావాల్సిన నెసెసరీ డాక్యుమెంట్స్ ఏంటంటే ప్రింట్ అప్లికేషన్, హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు ఇంటర్మీడియట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ 3 copies అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్. సో ఫర్ ది SC ST ఓన్లీ అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ అండ్ TC ఓన్లీ అండి. ఓకేనా, సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్ అప్డేషన్.